ఏపీలో ఎన్నికల వాతావరణం ముందుగానే సమ్మర్ను తలపిస్తుంటే పూటకో వివాదాలు రాష్ట్రాన్ని అంతకంటే ఈటెక్కిస్తున్నాయి. ప్రత్యేకించి ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీసిన సినిమాలు విడుదలకు సిద్ధమైన సమయంలో వాటికి అనుకోని విధంగా బ్రేక్ పడింది. అందులో ఒకటి వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ అయితే మరొకటి పోసాని కృష్ణమురళి తీసిన ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు అనే సినిమా. వర్మ సినిమాకు సెన్సార్ బోర్డు అభ్యంతరాలు తెలిపితే పోసాని సినిమాకు ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసింది. దీంతో ఇటు పోసాని అటు వర్మ ఇద్దరు టీడీపీ టార్గెట్ గా విమర్శలు చేసే పరిస్థితి. ఈ రెండు వైసీపీ స్పాన్సర్ చేసిన సినిమాలేననేది టీడీపీ వాదన. ఎవరు అడ్డుకున్నా విడుదల చేస్తామనేది వర్మ పోసానిల వాదన. మొత్తానికి ఎన్నికల సమయంలో ఈ ట్విస్ట్ ఎటువైపు తిరుగుతుందనే అంశం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. ముందుగా వర్మ విషయానికొస్తే బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రపై బయోపిక్ తీస్తానని ప్రకటించిన కొద్ది రోజులకే వర్మ కూడా తాను లక్ష్మీ పార్వతి మెయిన్ రోల్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తానని ప్రకటించాడు. లక్ష్మీ పార్వతి కూడా అందుకు పచ్చజెండా ఊపడమే కాదు, వర్మను తన ఇంటికి ఆహ్వానించి మరీ తన జీవిత విషయాలు అందజేసింది. ఇద్దరు కలిసి తిరుమల వెంకన్న దర్శనం కూడా చేసుకున్నారు. తన సినిమాలో చంద్రబాబు విలన్ గా ఉంటాడని వర్మ ముందుగానే కామెంట్ చేసి టీడీపీ నేతలకు టార్గెట్ అయ్యారు. ఇదే సమయంలో ఈ సినిమా నిర్మాత వైసీపీ పలమనేరు నేత రాకేష్ రెడ్డి అని చెప్పడంతో పాటు ఆయనతో కలిసి వర్మ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇక బ్రదర్ అనిల్ తో ఓ ప్రైవేటు హోటల్లో సీక్రెట్ గా భేటీ అవ్వడంతో ఇది జగన్ స్పాన్సర్ చేస్తున్న సినిమా అని టీడీపీ నేతలు టార్గెట్ చేస్తూ వచ్చారు. బాలకృష్ణ తన తండ్రిపై తీసిన బయోపిక్ 2 పార్టులు విడుదల కావటం కూడా అయిపోయింది. కానీ వర్మ మాత్రం తన సినిమా రిలీజ్ డేట్ పై ఎప్పటికప్పుడు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ చంద్రబాబుకు వ్యతిరేకంగా రోజుకొక టీజర్, 2 రోజులకొక పాట రిలీజ్ చేస్తూ టీడీపీ నేతలను కవ్విస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే వర్మపై టీడీపీ నేతలు కేసులు కూడా పెట్టారు. ఇక ఫైనల్ గా వర్మ తన సినిమా ఈ నెల 22న విడుదల చేయడానికి తేదీని అనౌన్స్ చేసిన సమయంలో టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్ ను కలిసి సినిమాను ఆపేయాలని ఫిర్యాదు చేశారు. మరోవైపు సెన్సార్ బోర్డు కూడా సినిమాపై అభ్యంతరాలు తెలిపింది. దీంతో వర్మ ఇప్పుడు సినిమా విడుదలపై కోర్టుకెక్కుతానని, తనను టీడీపీ నేతలు ఏం చేయలేరని సవాల్ విసురుతున్నాడు. సెన్సార్ బోర్డు తన సినిమాకు అభ్యంతరాలు తెలిపితే తాను న్యాయ పోరాటం చేస్తానంటున్నాడు వర్మ. వర్మ వివాదం అలా కొనసాగుతున్న సమయంలోనే మరో నటుడు పోసాని మీడియా ముందుకొచ్చాడు. ఈయన కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు అనే టైటిల్ తో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకు తాజాగా ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు తెలిపింది. అంతేకాదు ఈ సినిమాపై వివరణ ఇచ్చేందుకు పోసాని స్వయంగా హాజరు కావాలని కూడా ఈసీ ఆదేశించింది. దీంతో పోసాని మీడియా ముందుకొచ్చి తన సినిమాపై టీడీపీ నేతలు ఆంక్షలు పెడుతున్నారని వాపోయాడు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే తన సినిమాను ఈసీ నిలిపివేయడం ఏంటని, సెన్సార్ నిబంధనలకు లోబడే సినిమా తీశానని పోసాని హడావుడి చేశాడు. టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలనే తాను సినిమాలో చూపించబోతున్నానని, అయినా టీడీపీ నేతలకు బాధెందుకని పోసాని చంద్రబాబు టార్గెట్ గా సీరియస్ విమర్శలు చేస్తున్నాడు. ఇక ఈ 2 సినిమాలకు ఇలా బ్రేక్ పడడానికి కారణం కూడా లేకపోలేదు. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ను తెరపైకి తెచ్చినప్పటి నుంచి చంద్రబాబు టార్గెటెడ్ సినిమా ఉంటుందని ప్రకటించడం, వైసీపీ నేతల సహకారంతో సినిమా నిర్మించడం, లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ల సపోర్ట్ ఈ సినిమాకు ఉండడం లాంటివి సహజంగానే టీడీపీకి కోపం తెప్పించాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబును విలన్ గా చూపించిన సినిమా విడుదల చేస్తే ఓటర్లపై ప్రభావం చూపిస్తుందనేది టీడీపీ నేతల ఆరోపణ. అందుకే కోర్టు దాకైనా వెళ్లి ఈ సినిమాను అడ్డుకుంటామంటున్నారు. వర్మ వైసీపీ నేతల సహకారంతో తీయకుండా సోలోగా సినిమా తీస్తుంటే తాము అడ్డుపడే వాళ్ళం కాదని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక జగన్ ఉన్నాడనేదే తమ అభ్యంతరం అంటున్నారు టీడీపీ నేతలు.
ఇక పోసాని విషయానికొస్తే ఆయన ఎప్పటినుంచో వైసీపీలో ఉన్నాడు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున టికెట్ కోసం కూడా ట్రై చేశాడు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా పోసాని చంద్రబాబును విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. నంది అవార్డులపై విమర్శలు వచ్చిన సమయంలో పోసాని లోకేష్ ను కూడా వదిలిపెట్టలేదు. ఏపీ నంది అవార్డులపై విమర్శలు చేసిన కొంతమందిని నాన్ రెసిడెంట్ ఆంధ్రులంటూ లోకేష్ అప్పట్లో విమర్శలు చేశాడు. అందుకు పోసాని రిటర్న్ ఇస్తూ తెలంగాణకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండుంటే తమ పరిస్థితి రోహింగ్యాల్లా ఉండుండేదని విమర్శించాడు కూడా. ఇక జగన్ ను సీఎం చేయడమే తమ లక్ష్యమంటూ హడావుడి చేస్తున్న పోసాని ఇప్పుడు చంద్రబాబును టార్గెట్ చేస్తూ సినిమా తీస్తే ఎలా విడుదల చేయనిస్తామనేది టీడీపీ నేతల వాదన. మొత్తానికి చంద్రబాబు టార్గెట్ గా ఇటు వర్మ అటు పోసాని తీసిన సినిమాలు ఎన్నికలకు ముందు విడుదలవుతాయా? విడుదలైతే ఎన్ని సంచలనాలు సృష్టిస్తాయనే విషయం పక్కన పెడితే ఈ సినిమాలు విడుదలవ్వకముందే టీడీపీ వైసీపీల మధ్య మాత్రం రాజకీయ యుద్ధాన్ని ఇప్పటికే తెరపైకి తెచ్చాయనేది వాస్తవం. ఎన్నికల సమయంలో ఈ ట్విస్ట్ ఎటువైపు తిరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తున్న అంశం.